కేటీఆర్ పై ఈడీ ఏసీబీకి ఫిర్యాదు చేశారు బీసీ జేఏసీ నేత రాచర్ల యుగేందర్ గౌడ్. ఐఆర్బీ ఇన్ఫ్రా, కీటెక్స్ కంపెనీల ద్వారా క్విట్ ప్రోకో మనీ లాండరింగ్ జరిగాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఈ కంపెనీలు లబ్ధి పొందాయని పేర్కొన్నారు. ఈ విషయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు ఆఫీస్ బేరర్లను నిందితులుగా చేర్చాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫార్ములా ఈ కేసులో అధికార, నిధుల దుర్వినియోగం జరిగాయన్నారు. ఓఆర్ఆర్ కాంట్రాక్టులు అప్పగించడంలో మనీ లాండరింగ్ జరిగిందని, అటు వరంగల్లో కీటెక్స్ కంపెనీ ఏర్పాటు కోసం ఎలక్టోరల్ బాండ్ల ద్వారా క్విట్ ప్రోకో మనీ లాండరింగ్ జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. బీసీ జేఏసీ నేత రాచర్ల యుగేందర్ గౌడ్. కేటీఆర్ పై ఈడీ ఏసీబీకి ఫిర్యాదు చేశారు బీసీ జేఏసీ నేత రాచర్ల యుగేందర్ గౌడ్. ఐఆర్బీ ఇన్ఫ్రా, కీటెక్స్ కంపెనీల ద్వారా క్విట్ ప్రోకో మనీ లాండరింగ్ జరిగాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఈ కంపెనీలు లబ్ధి పొందాయని చెప్పారు. ఈ విషయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు ఆఫీస్ బేరర్లను నిందితులుగా చేర్చాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫార్ములా ఈ కేసులో అధికార, నిధుల దుర్వినియోగం జరిగిందని చెప్పారు. ఓఆర్ఆర్ కాంట్రాక్టులు అప్పగించడంలో మనీ లాండరింగ్ జరిగిందని, అటు వరంగల్లో కీటెక్స్ కంపెనీ ఏర్పాటు కోసం ఎలక్టోరల్ బాండ్ల ద్వారా క్విట్ ప్రోకో మనీ లాండరింగ్ జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు రాచర్ల యుగేందర్ గౌడ్.